7న విచారణకు రండి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఈడీ సమన్లు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు. కవిత కూడా ఈడీ కేసులో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యే జైలుకు పోయింది. నెలల తరబడి జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏంటి? జనవరి 7న విచారణకు రమ్మన్నది. అరెస్ట్ చేస్తారా లేదా పక్కన పెడితే విచారణ చేయడంలో హైకోర్టు ఎక్కడ కూడా తప్పు పట్టలేదు. 31 వరకు అరెస్ట్ చేయొద్దని మాత్రమే చెప్పింది. 2 రోజులైతే 31 కూడా అయిపోతుంది. ఆ తర్వాత అరెస్ట్ అవుతారా కాదా అనేటువంటిది ఒక విషయం అయితే, 2-3 తేదీల్లో అరవింద్ బిఎల్ఎన్ రెడ్డిల విచారణ, హవాలా ఫెమా చట్టాల కింద విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపుపై ప్రశ్నలు, 3 ఫోన్లను ఈడీ సీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఇవాళ కేటీఆర్ గారి పరిస్థితి. మరి కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేస్తుందా? ఇది రాజకీయమైనటువంటి లబ్ధి కోసం చేసేదా? నిజంగా కేటీఆర్ తప్పు చేశారా చేయలేదనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ని రాజకీయ కక్షతోటే కేసు పెట్టారా, లేదంటే ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది నిజంగా కూడా జరిగినటువంటి అదొక అవినీతికరమైనటువంటిది. ఎందుకంటే ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఆర్బీఐ అనుమతి లేదు, విదేశాలకు డబ్బులు పంపాలంటే పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించలేదు, ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సినటువంటి డబ్బు ఆ ఎన్నికల కోడ్కు విరుద్ధమైనటువంటి విషయం తెలిసి కూడా అధికారులు, మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా అవన్నిటినీ పక్కన పెట్టి సహజమైనటువంటి న్యాయ సూత్రాలు, సహజమైనటువంటి ఎన్నికల కోడ్ మిగిలిన పక్కన పెడితే ఎన్నికల కోడ్ సందర్భంలో ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకు ప్రభుత్వం యొక్క డబ్బు పంపించడం అనేటువంటిది నేరమా కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది నిజమా కాదా? అయితే ఆ పంపించినటువంటి అక్కడ పొందినటువంటి కంపెనీ ఇక్కడ ముఖ్యమంత్రికి లేదంటే కేటీఆర్కి సన్నిహితులకు డబ్బులను వాళ్ళ అకౌంట్ ద్వారా పంపించారనేటువంటిది కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విచారణ సందర్భంగా ఏం రావచ్చు? కేటీఆర్ను కూడా జనవరి 7న అరెస్ట్ చేస్తారా? విచారణ చేసి వదిలేస్తారా? మరొకసారి విచారణ చేసినప్పుడు అరెస్ట్ చేస్తారా? అరెస్టుకు నిజమైనటువంటి సందర్భం ఉందా లేదా? ఈడీ అరెస్ట్ చేస్తుందా? ముందు తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేస్తుందా? 7 తారీఖు ఈడీ విచారణ చేస్తుంది కాబట్టి 31 తారీఖు లోపు అరెస్ట్ చేయదు కాబట్టి 7 తారీఖు లోపే తెలంగాణ ఏసీబీ విచారణ చేసి అరెస్ట్ చేస్తుందా? లేకపోతే మా చేతులకు మట్టట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? మేము ఏసీబీ కేసు పెట్టినాం, మేము అరెస్ట్ చేయలేదు, ఈడీ అరెస్ట్ చేసింది, ఈడీ మా చేతిలో ఉండదు. ఈడీ అనేటువంటిది కేంద్ర సంస్థ కాబట్టి, రాజ్యాంగపరమైనటువంటి సంస్థ కాబట్టి మాకు సంబంధం లేదు, మేము అరెస్ట్ చేయలేదు, మేము కేసు పెట్టినాం, విచారణ చేస్తున్నాం, విచారణలో తప్పు తేలకపోతే వదిలేస్తుంటే కానీ ఈడీ కేసు పెట్టింది, ఈడీ ద్వారా అరెస్ట్ అయింది కాబట్టి మాకు సంబంధం లేదని తెలంగాణ సర్కారు చేతులు దులుపుకుంటుందా? మాకు అంటే కాగల కార్యం గంధర్వులే తెచ్చినట్టుగా ఈడీ అరెస్ట్ చేస్తే తెలంగాణ మేము అరెస్ట్ చేయలేదు, కేసు మాత్రమే పెట్టాం, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, అందులో ఇదొక కేసు, కానీ అరెస్ట్ చేసింది ఈడీ అనేటువంటి విషయాన్ని చెప్పడానికి తెలంగాణ సర్కారు ఏమైనటువంటి ప్రయత్నం చేస్తుందా? లేదా ఈడీ అరెస్ట్ చేయకముందుకే తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే తను మేము అవినీతికి వ్యతిరేకంగా మేము ఎంత దూరమైనా పోతాం, కేటీఆర్ కుటుంబాలు చేసినటువంటి అవినీతిని మేము వెలికి తీస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే వాళ్ళు చేసినటువంటి ప్రతి రూపాయికి మేము వాళ్ళ అకౌంటబిలిటీగా ఉన్నాం కాబట్టి మేము కేటీఆర్ చేసినటువంటి అన్యాయాలను, అవినీతిని బయట పెట్టినాం, ప్రజలకు చూపెట్టినాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చూపించేటువంటి అవకాశం ఉందా? లేదు రాజకీయ కక్ష సాధింపు కింద వస్తుందనేటువంటి భయంతో వదిలేస్తుందా? ఏంటో భవిష్యత్తు ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే జరిగితే కేటీఆర్ అయితే అటు ఈడీ కేసులోనో ఇటు ఏసీబీ కేసులోనో ఏదో ఒక కేసులో జైలుకు పోవడం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. అది 7 తారీఖు జనవరిలోనా, ఫిబ్రవరిలోనా, మార్చిలోనా పక్కన పెడితే ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటిది చెప్తున్నారు.